ఇప్పుడు మనం కాంటెక్స్ట్ స్విచ్చింగ్ ఇన్ ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి డిస్కస్ చేద్దాము. సో కాంటెక్స్ట్ స్విచ్చింగ్ గురించి డిస్కస్ చేద్దాము. కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటే ఏంటంటే స్విచ్చింగ్ ద సిపియు ఫ్రమ్ వన్ ప్రాసెస్ టు అనదర్ ప్రాసెస్. When CPU switches from one process to another process, the operating system must save the state of the old process and load the state of the new process. ఇక్కడ ఈ డయాగ్రామ్ చూద్దాము. ఇక్కడ మనకి 2 ప్రాసెస్ ఉన్నాయి. ఇది ప్రాసెస్ P0, ఈ వర్టికల్ అనేది ప్రాసెస్ P0. దాని యొక్క స్టేట్ అనేది ఏదైనా ఎగ్జిక్యూటింగ్లో ఉండొచ్చు, లేదంటే ఐడిల్గా ఉండొచ్చు. ఇది ప్రాసెస్ P1, ఈ వర్టికల్ లైన్ అనేది దాని యొక్క స్టేట్ అనేది ఏదైనా ఐడిల్లో ఉండొచ్చు, లేదంటే ఎగ్జిక్యూటింగ్గా ఉండొచ్చు. ఓకే, ఈ మధ్యలో ఉన్నది ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడ ఏంటంటే సిపియు అనేది ఇనిషియల్గా ఒక ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. లెట్ us assume దట్ సిపియు అనేది ఇనిషియల్గా P0ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనుకోండి. అప్పుడు సిపియు అనేది ఒక ఇంటరప్ట్ ఆర్ సిస్టమ్ కాల్ రిసీవ్ చేసుకుంది ఆపరేటింగ్ సిస్టమ్ దగ్గర నుంచి. సో సిపియు అనేది ఇంటరప్ట్ కానీ లేదంటే సిస్టమ్ కాల్ కానీ రిసీవ్ చేసుకుంటే, ఇంటరప్ట్ కానీ సిస్టమ్ కాల్ అనేది మోస్ట్ ప్రివిలేజ్డ్ ఇన్స్ట్రక్షన్స్. అంటే సిపియు అనేది అర్జెంటుగా ఆ ఇంటరప్ట్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో కాబట్టి ఏం చేస్తుందంటే సిపియు అనేది P0 యొక్క స్టేటస్ని పీసీబీ నాట్లో స్టోర్ చేస్తుంది. పీసీబీ మీన్స్ ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్. ఓకే, అంటే P0 యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం పీసీబీ నాట్లో స్టోర్ చేస్తుంది. బికాజ్ ఇంటరప్ట్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఈ పీసీబీ నాట్లో P0 యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో పీసీబీ నాట్ని యూజ్ చేసుకొని P0 యొక్క ఎగ్జిక్యూషన్ రెజ్యూమ్ చేస్తుంది. అంటే ఇంకొకసారి రిమైనింగ్ ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, తర్వాత ఇప్పుడు సిపియు అనేది ఇంకొక ప్రాసెస్ ఉంది కదా, సపోజ్ P1 అనే ప్రాసెస్ ఉంది. ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది సిపియు యొక్క కంట్రోల్ని P1 అనే ప్రాసెస్కి అలొకేట్ చేస్తుంది అనుకోండి. అంటే ఇప్పుడు సిపియు ఏం చేస్తుందంటే P1 అనే ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే P1 యొక్క పీసీబీని నుంచి లోడ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది. అది పాయింట్. సో ఇనిషియల్గా చూద్దాము. ఆపరేటింగ్ సిస్టమ్ ఇంటరప్ట్ ఆర్ సిస్టమ్ కాల్. సో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక ఇంటరప్ట్ కానీ లేదంటే సిస్టమ్ కాల్ని కానీ జనరేట్ చేసింది. సో ఇంటరప్ట్ కానీ సిస్టమ్ కాల్ కానీ జనరేట్ చేస్తే ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, సిపియు అనేది దాని యొక్క సిపియు అనేది ఒక ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది కదా, దాన్ని స్టాప్ చేస్తుంది. ఒకసారి చూడండి, ఇనిషియల్గా P0ని సిపియు అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. సిపియునే ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేసేది. ఈ ప్రాసెస్ కావచ్చు, ఆ ప్రాసెస్ కావచ్చు, సిపియునే ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో సిపియు అనేది P0 అనే ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇక్కడ సిపియు అనేది ఆపరేటింగ్ సిస్టమ్ దగ్గర నుంచి ఎప్పుడైతే ఇంటరప్ట్ కానీ సిస్టమ్ కాల్ కానీ జనరేట్ చేస్తుందో, అప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏం చేస్తుందంటే P0 యొక్క ఇన్ఫర్మేషన్ని పీసీబీ నాట్లో స్టోర్ చేస్తుంది. సో ఆపరేటింగ్ సిస్టమ్ సేవ్ స్టేట్ ఇన్ టు ద పీసీబీ నాట్. సో పీసీబీ నాట్లో ఇప్పుడు ఏముంటుంది, P0 యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో తర్వాత P0ని మనం సిపియు ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది పీసీబీ నాట్ని లోడ్ చేస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎట్లా ఉంది, మనకి ఐడిల్గా ఉంది. నెక్స్ట్ P0 ప్రాసెస్ ఐడిల్గా ఉంది. ఓకే, సేవ్ ద స్టేట్ ఇన్ టు ద పీసీబీ నాట్. ఇక్కడ దీనికి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఆ ఇన్ఫర్మేషన్ అనేది పీసీబీలో లోడ్ అవ్వడానికి సమ్ టైం తీసుకుంది. తర్వాత దిస్ ఈజ్ కాంటెక్స్ట్ స్విచ్చింగ్, దిస్ ఈజ్ మల్టీ ప్రాసెసింగ్ సిస్టమ్ అంటే ఏంది, ఒక ప్రాసెస్ నుంచి ఇంకో ప్రాసెస్కి షిఫ్ట్ అవుతూ ఉంటాము. ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఆపరేటింగ్ సిస్టమ్ వాంట్స్ టు గివ్ ఏ ఛాన్స్ టు P1 ప్రాసెస్. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది P1 అనే ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటుంది. కాబట్టి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ రీలోడ్స్ ద స్టేట్ ఫ్రమ్ పీసీబీ1. ఇక్కడ చూస్తే ఇంతవరకు ప్రాసెస్ 1 అనేది ఐడిల్గా ఉంది. ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది సిపియు యొక్క కంట్రోల్ని P0కి కాకుండా P1కి షిఫ్ట్ చేద్దాము అనుకుంటుంది. సో కాబట్టి ఆపరేటింగ్ సిస్టమ్ రీలోడ్స్ ద స్టేట్ ఫ్రమ్ ద పీసీబీ1. సో పీసీబీ1ని రీలోడ్ చేస్తుంది. సో నౌ సిపియు స్టార్ట్స్ ఎగ్జిక్యూటింగ్ ప్రాసెస్ P1. ఇక్కడ చూసారా, ఎగ్జిక్యూటింగ్ P1 అనే ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి సిపియు అనేది P1 అనే ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. తర్వాత కొంత టైంకి ఆపరేటింగ్ సిస్టమ్ జనరేటెడ్ ఇంటరప్ట్ ఆర్ సిస్టమ్ కాల్. సో ఇప్పుడు మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఏమనుకుంటుందంటే ఆపరేటింగ్ సిస్టమ్ వాంట్స్ టు గివ్ ఛాన్స్ టు P0 ఇన్స్టెడ్ ఆఫ్ P1. కాబట్టి
ఇప్పుడు ఏం చేస్తుంది, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది దీనికి ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటుంది. ఓకే, కాబట్టి ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే P1 అనే ప్రాసెస్ యొక్క స్టేట్ని సేవ్ చేస్తుంది. బికాస్ P1లో ఉన్న రిమైనింగ్ ఇన్స్ట్రక్షన్స్ నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేయాలంటే దాని యొక్క ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయాలి. సో సేవ్ ద స్టేట్ ఇంటూ ద PCB1. సో అందులో సేవ్ చేసింది. అండ్ దెన్ ఇట్ వాంట్స్ టు గివ్ ఛాన్స్ టు P0. ఒకసారి చూసారా, ఇక్కడ నెక్స్ట్ ఐడియల్గా ఉంది. బికాజ్ CPU అనేది ఈ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేయట్లా. రీలోడ్ ద స్టేట్ ఫ్రమ్ ద PCB0. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఐడియల్గా ఉంది, CPU ఎగ్జిక్యూట్ చేయట్లా. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటుంది. సో దాట్స్ వై ఇట్ ఈస్ రీలోడింగ్ ద స్టేట్ ఫ్రమ్ ద PCB0. ఇక్కడ మనం PCB0లో రీలోడ్ చేసాము, దాన్ని ఇక్కడ రీలోడ్ చేసింది. నౌ CPU స్టార్ట్స్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రాసెస్ P0. ఓకే, ఇది కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటే. సో ఏం లేదు, జస్ట్ మనం ఇనిషియల్గా ఈ 2 పాయింట్స్ రాయాలి. దీనికి సంబంధించిన ఈ 2 పాయింట్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ కమెంట్లో పిన్ చేస్తాను, ఈ 2 పాయింట్స్. సో దాని నుంచి మీరు తెలుసుకోవచ్చు. సో కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అనేది మనకి ఇంటర్వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. కాంటెక్స్ట్ స్విచ్చింగ్ మీన్స్ స్విచ్చింగ్ ద CPU కంట్రోల్ ఫ్రమ్ one process to another process. So while doing the context switching, there are 2 steps. What is the first step? Operating system saves the state of the old process and operating system reloads the state, operating system loads the state of the new process. సో ఇక్కడ మన P0 ప్రాసెస్ యొక్క ఇన్ఫర్మేషన్ సేవ్ చేస్తుంది, P1 ప్రాసెస్ని లోడ్ చేస్తుంది, తర్వాత వైస్ వర్సా. ఓకే, ఉల్టా పల్టా. ఇక్కడ చూడండి, ఈ స్టెప్స్ మనం ఒకసారి ఇంగ్లీష్లో చూద్దాము. సో ఇనిషియల్లీ ఆపరేటింగ్ సిస్టమ్ జనరేటెడ్ ఇంటరప్ట్ ఆర్ సిస్టమ్ కాల్. సో ఇనిషియల్లీ CPU ఈజ్ ఎగ్జిక్యూటింగ్ ప్రాసెస్ P0. సో whenever CPU receives the interrupt signal from the operating system, then CPU stops executing process P0. So now operating system saves P0 information in PCB0. Why? Because in order to resume that P0 execution later. So now operating system wants to give chance to P1. So operating system reloads the state from the PCB1. So now CPU is executing process P1. But after some time, operating system generated interrupt or system call. So CPU stops executing P1 process. Why? Because it receives the interrupt signal. So whenever ఎప్పుడైతే CPUకి interrupt signal వచ్చిందో, whenever CPU receives the interrupt signal, then CPU will give preference to the interrupt. So CPU stops executing P1 process. So operating system saves P1 process in PCB1. Now operating system wants to give chance to P0. So operating system reloads the state from the PCB0. So likewise the process will continue. Okay. సో ఇది మనకి కాంటెక్స్ట్ స్విచ్చింగ్ గురించి. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. ప్లీజ్ లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, యాజ్ వెల్ యాజ్ షేర్ ద ఛానల్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్